సన్షైన్ తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. కెనడాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ షో తెలుగు సాంప్రదాయానికి ఒక ప్రతీక. మన తెలుగువారు ఎన్ని సముద్రాలు దాటి వచ్చినా మన సాంప్రదాయాల్ని చక్కగా పాటిస్తున్నారు. ఇది మన అందరం చాలా గర్వించదగ్గ విషయం. టొరంటోలో ఉన్న తెలుగు వాళ్ళందరూ నవరాత్రి 9 రోజులు ఎలా జరుపుకుంటున్నారో చూద్దాము. అందరికీ నమస్కారం. హర్షిత, ఇది పండుగ సీజన్ అంట తెలుసా? అవును అంకిత, మన టొరాంటో అంతా పండుగ సంబరాలతో నిండిపోయింది. సాయంత్రాలు భలే ఆనందంగా ఉన్నాయి. అమ్మ వాళ్ళు రంగురంగుల చీరలో రోజుకొక రంగులో భలే ఉన్నారు. ఏ పండుగ అయినా దాని వెనక కథ తెలుసుకుంటేనే భలే బాగుంటుంది. అవును, ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలో పాడ్యమి మొదలు నవమి వరకు 9 రాత్రులని నవరాత్రులు అని అంటారు. ఆదిశక్తి అయిన పార్వతీదేవికి 9 రూపాలను రోజుకొక రూపం చూపున పూజిస్తారంట. మనకి శక్తి, విద్య, ఆనందం, ఆయువు, ఆరోగ్యం, ధనం, శుభప్రదమైన ఫలితాలను అందించమని ప్రార్థించే రాత్రులు నవరాత్రులు. అలాగే మనలో ఉండే చీకటికి సంబంధించిన బాధ, దుఃఖము, ఆతృత లాంటి నెగటివ్ గుణాలని పోగొట్టి సంతోషము, శాంతి, ప్రేమ లాంటి వెలుగుకి సంబంధించిన విజయమే విజయదశమి. ఇది 10 అంటే దసరాత్రులు పండుగ. అదే దసరా అయింది. ఇంత అందమైన అర్థం చెప్పి పండుగను మన టొరాంటోలో ఎలా జరుపుకుంటున్నారో చూద్దామా? సరే. మంత్రిణ్యంబా విరచిత విషంగ బలతోషిత విశుద్ధ ప్రాణాయణ వారాణి వీరనందిత.
महिषासुरमर्धिनी महिषासुरमर्धिनी ज्वालामुखी चण्डी अमरपददानी भवानी दयानी भवानी दयानी महावाकवानी महावाकवानी सुरनरमुनि जनमानी सकल बुध दानी भवानी दयानी भवानी। नमस्ते गर्डारूढे कोलासुरा भयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्वदे सर्वदुष्ट भयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते। ఈ నవరాత్రి పండుగల్లో పాల్గొన్న వాళ్ళు ఏమంటున్నారో చూద్దాము. ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రి మరియు విజయదశమి శుభాకాంక్షలు. నా పేరు జ్యోతి. ఇక్కడ మార్కంలో జరుగుతున్న నవరాత్రుల ఉత్సవాల్లో ఒకరోజు నేను కూడా అమ్మవారిని అలంకరించి, ఒకరోజు అమ్మవారికి నేను కూడా పూజించి ముత్తైదువులని అందరినీ ఆహ్వానించి, సోమవారం అయినా సరే చాలామంది వచ్చారు. అందరూ వచ్చి పాల్గొనటం చాలా సంతోషదాయకమైన విషయము. నేను 3వ రోజు అనగా సోమవారం నాడు గాయత్రీదేవి అలంకారం చేశాను. ఆ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఇక్కడ చాలామంది వచ్చి పాల్గొన్నారు. లలితా పారాయణము, ఆ విధంగా ఇంకా మరీ పూజలు అన్నీ చేయగలిగాము. చాలా సంతోషంగా అనిపించింది. నార్త్ అమెరికాలో ఉంటూ కూడా ఈ విధంగా చేసుకోగలగడం అనేది చాలా గర్వించదగిన విషయం. ఇంకా అట్ ద సేమ్ టైం అమ్మవారి ఆశీస్సులతోటి మాత్రం చేసుకోగలగటం అనేది ఇట్ హ్యాస్ నో ఫీలింగ్స్ అండి. చాలా సంతోషంగా అనిపించింది. హలో, నా పేరు మాధవి హనుమాన్ గండ్ల. మార్కంలో మేమందరం కలిసి చాలా సంతోషంగా ఈసారి నవరాత్రి సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కళ్ళం పెట్టుకొని ఫస్ట్ డే నాది వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు అండ్ ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ టు గెట్ దిస్ ఆపర్చునిటీ. అమ్మవారి బ్లెస్సింగ్స్ తోటి మేమందరం చాలా హ్యాపీగా సంతోషంగా అందరినీ పిలుచుకొని సరదాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ అని చెప్పుకొని చేసుకున్నాము. ఫస్ట్ డే లాస్ట్ సాటర్డే అయ్యింది. ఆ రోజు మా ఇంట్లో అందరూ వచ్చారు. రెడ్ కలర్ శారీ తోటి మేమందరం చాలా ఎంజాయ్ చేసాము. అమ్మవారికి అన్నీ ఆ రోజు చదవాల్సిన శ్లోకాలు అవి అన్నీ చదివి అమ్మవారే మాకు ఇంత చక్కగా స్ఫూర్తిని ధైర్యాన్ని అన్నీ ఇచ్చి మమ్మల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేశారు అని చెప్పి వీఆర్ వెరీ హ్యాపీ. సో దట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. థ్యాంక్ యూ. హలో, నా పేరు ఉషా నండూరి. మేము ఈసారి దసరా సెలబ్రేషన్స్ ఇలా నవరాత్రులు ప్రతిరోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో జరుపుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం తీసుకున్నాం మేము. మా ఇంట్లో రెండో రోజు అంటే నవరాత్రి రెండో రోజు జరిగిందనమాట. ఆ రోజు బాల త్రిపుర సుందరి అవతారము. ఆవిడ మనకి బ్రహ్మాండ పురాణంలో చూసినట్టయితే ఆవిడ మనకి శ్రీ లలిత అమ్మవారి వాళ్ళ కూతురుగా మనకి చెప్పబడుతుంది అనమాట. ఆ రోజు ఆవిడ బండాసురుడి యొక్క 30 మంది కొడుకుల్ని ఆవిడ సంహరించింది. అందుకని మనకి ఆవిడ చాలా ప్రత్యేకంగా ఆవిడని మనం పూజిస్తాము. ఈ నవరాత్రిలో ఒక అవతారంగా కూడా మనము ఆవిడ్ని భావించుకుని మనం పూజలు సమర్పిస్తాం అన్నమాట. ఆ అవతారం మా ఇంట్లో జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఈ అవకాశం నాకు వచ్చినందుకు మా ఇంట్లో అందరూ వచ్చి ఎంతో బాగా జరుపుకున్నాం. ఈసారి ఇదే కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నా పేరు అనురాధ పత్రి. నేను 9వ రోజు లలిత సహస్రనామం పూజని హోస్ట్ చేస్తున్నాను. మహిషాసురమర్దిని అవతారం, శారీ కలర్ స్కై బ్లూ. మాకు ఈ 9 రోజులు మార్కం నుంచి అందరూ లేడీస్ అందరూ పార్టిసిపేట్ చేసి రోజు పూజలు లలిత సహస్రనామం పారాయణలో పార్టిసిపేట్ చేసి అమ్మవారి అనుగ్రహం పొందడం చాలా అదృష్టము. చాలా హ్యాపీగా ఉంది. సో అమ్మవారి లలిత సహస్రనామం పారాయణం చాలా మ్యాజికల్ సౌండ్. అది రోజు గ్రూప్ చాంటింగ్ చేయటం వల్ల నెగిటివిటీ అంతా రిమూవ్ అయ్యి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వటము, అందరికీ మంచి ఎనర్జీ ఎంథూజియాజం చాలా క్రియేట్ అయింది. సో హోప్ఫుల్లీ అందరికీ నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ మేము ఇది కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నమస్కారం అండి. నా పేరు రాజేశ్వరి. నవదుర్గ అవతారాల్లో 4వ రోజు అయినటువంటి
అన్నపూర్ణ అవతారం మా ఇంట్లో జరిగిందండి. నేను పూజ చేసుకున్న అన్నపూర్ణ అవతారం. ఆ రోజు అందరము చిలకాకు పచ్చ రంగు చీరలు కట్టుకుని అమ్మవారిని ఆరాధించాము. అది వారం మధ్యలో రోజు అయినప్పటికి కూడా, మంగళవారం అయినప్పటికి కూడా చాలామంది వచ్చి అందరము చాలా చక్కగా ఆ రోజు అమ్మవారిని విశిష్టంగా తెల్లని పూలతో పూజించాలి కాబట్టి అన్నపూర్ణాదేవిని తెల్లని పూలతో పూజించి అందరము అమ్మవారి ఆశీర్వాదం పొందాము. చాలా చక్కగా జరిగింది మా ఇంట్లో. అందరికీ నేను ఇలాగే ప్రతి సంవత్సరము నవదుర్గ అవతారాలని అందరిళ్లలో మేము జరుపుకుని మన సాంప్రదాయాన్ని పిల్లలకి అందరికీ తెలియచేయాలని మా ఉద్దేశము. నా పేరు మీనా, మా వారి పేరు గంగాధర్ సుఖవాసి. అందరికీ నమస్కారము. 3 రూపములకు 3 కాలములకు 3 మూర్తులకు మూల మగుచు తుదికి అభేదమై బ్రహ్మ ఒప్పు బ్రహ్మ మనగ నీవే నా పాలయ నాయనా అంటే అమ్మవారు బ్రహ్మస్వరూపము. ఆ అమ్మవారు సరస్వతి రూపంలో మనకి చదువులు ఇచ్చేదండి, సరస్వతి తల్లిగా, మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి మహాలక్ష్మిగా, మనకి తేజస్సు కీర్తి ఇవ్వటానికి పార్వతీదేవిగా మనకి ప్రకాశిస్తూ ఉంటారు. హలో, నా పేరు మాధవి ముండ్లూరు అండి. మా ఇంట్లో 6వ రోజున జరిగింది శ్రీ మహాలక్ష్మి అవతారం జరిగింది. మా స్మాల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇన్ మార్కంతో నా వెనక చూస్తున్నారు వాళ్ళందరూ చాలా సహాయం చేసిన దానివల్ల చాలా బాగా జరిగింది ఇదంతా. And then a big extended family came over to my house, which was a great privilege to me, and I thank everyone and I hope this will continue every year. నా పేరు కరుణ, నేను మార్కంలో ఉంటున్నాను. యాక్చువల్గా ఈ సంవత్సరం గీత సుధా గారు వీళ్ళందరూ కలిసి ఇలా మార్కంలో దుర్గాదేవి పూజలు చేసుకోవాలని స్టార్ట్ చేశారు. అయితే నేను ఇంతవరకు యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను పూజ చేసుకోవాలి అని. సో ఈ విధంగా ఈ అవకాశం కలిసి వచ్చింది. నేను అక్టోబర్ 8న దుర్గా ఇది పూజ చేసుకుంటున్నాను. సో నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ పూజ చాలా సక్సెస్ అయింది. అందరికీ పేరు వరుసన నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Namaste. Today I would like to say thank you to the host, that's Karuna, who is celebrating 8th day of Navaratri at her house. And I would like to pick one of the stanzas from Lalita Sahasranama, which we are chatting from past 8 days. And one of the stanzas goes like this: Icha Shakti, Gnana Shakti, Kriya Shakti Swarupini. That means we are looking for Mother Lalita Devi's blessings. For she is behind the desire, knowledge, and any plan of actions that we do for the day. And when we chant this and start our day, it will be a very good one. So that's our belief. And there are other 1,000 names which I'm still looking for meanings. I hope I will in my lifetime. హ్యాపీ నవరాత్రి అండి అందరికీ. ఈరోజు దుర్గాష్టమి కరుణ గారి ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ నవరాత్రులు 9 రోజులు అందరూ లేడీస్ చాలా డివోషన్తో పార్టిసిపేట్ చేశారు. దీని అంకురార్పణ, ఈ ప్రోగ్రామ్ అనేది అంకురార్పణ పోయిన సంవత్సరం మీనా గారి ఇంట్లో అనుకోకుండా జరిగింది. ఆవిడ అందరినీ ఎర్రచీరలతో రండి మా ఇంటికి లలితా సహస్రం పట్టిద్దాము నవరాత్రి సందర్భంగా అన్నారు. ఆ రోజున ఈ చిన్న మెసేజ్ వెంట్ టు ఎవ్రీ వన్ అండ్ వి థాట్ ఇదే we will have to continue every year, and fortunately Geeta remembered that and she took all the initiative. So I'm very thankful to Geeta, Meena garu, and all the ladies, not only Markham ladies, all the ladies who were able to participate. It's a blessing for all of us. నవరాత్రికి బొమ్మల కొలువు చాలా ముఖ్యమైనది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాకి పరిమితమైనది ఈ బొమ్మల కొలువు. రండి బొమ్మల కొలువు చూడండి. టొరంటోలో బొమ్మల కొలువు ఎలా చేసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాము.
रमणा गतमोह श्रितपालाद्भुतसीता रमणा भवसारस भवमानस भवनामरविनुता भवसा जय जय देवी दयालहरी जननी सरस्वती पालय मां जय जय देवी दयालहरी जननी सरस्वती पालय मां अमले कमलसना सहिते अद्भुत चरिते पालय నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులోలుకు పదముల ముప్పలు నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులోలుకు పదముల ముప్పలు గలగల గలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతులు సేవల నంద గలగల గలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతులు సేవల నంద సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నమస్కారం, నా పేరు ప్రవళిక వేమూరి. నా పేరు హారిక పోతంశెట్టి. ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. 7 సంవత్సరాలుగా ఇలా మేమందరం కలిసి దసరా పండుగని కలిసి చేసుకుంటాం. ఈ 9 రోజులు ఒక్కొక్క ఇంట్లో అందరూ కలిసి లలిత సహస్రనామం చదువుతారు. తర్వాత ప్రసాదం తీసుకుని వెళ్తారు. ఈసారి కళా భాస్కర్ పిల్లాడి శెట్టి వాళ్ళ ఇంట్లో ఉంది. ఇలా మాకు వచ్చి అందరితోటి కలిసి పండుగ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా వచ్చే సంవత్సరాలు కూడా ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాము. నమస్కారం, నేను రుక్మిణి మద్దులూరి మిస్సిసాగా నుండి మాట్లాడుతున్నాను. మేము 2002లో కొంతమంది తెలుగు కుటుంబాలు అందరం కలిసి సరదాగా నవరాత్రులు 9 రోజులు లలితా సహస్రనామం 9 మంది ఇళ్లలో పారాయణ చేద్దాము అని కూర్చుని ఇలా సరదాగా మాట్లాడుకుని నిర్ణయించుకుని ఆ సంవత్సరం వెంటనే అమలుపరిచాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా అందరూ చాలా ఉత్సాహంగా మా ఇంట్లో అంటే మా ఇంట్లో అని కొద్ది నెలలు ముందుగానే వాళ్ళ పేర్లు నమోదు చేయించుకుని ఈ సంవత్సరం ఫలానా రోజు మా ఇంట్లో పెట్టుకోవాలి రుక్మిణి, ఇదిగో నా నెంబరు, ఇట్లా ఒక ఈమెయిల్ గ్రూప్ క్రియేట్ చేసి మేమందరం ముందుగానే స్కెడ్యూల్ పంపించి ఒక పద్ధతి ప్రకారం ఎవరింట్లో ఏ రోజు పారాయణ జరుగుతుంది, ఎవరికి వీళ్ళను బట్టి వాళ్ళ ప్రసాదం చేసి ఇంతమంది కలిసి సరదాగా పారాయణం చేసుకునేవాళ్ళం. లలిత సహస్రనామం ఒక్కటే కాకుండా ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త స్తోత్రం కానీ అష్టకాలు కానీ వాటికి జతపరిచి మేము ప్రతి సంవత్సరం మహిషాసురమర్దిని స్తోత్రం, రాజరాజేశ్వరి అష్టకం, ఇట్లా కొన్ని స్తోత్రాల్లో చాలామంది ప్రవీణులు కూడా అయిపోయారు. అట్లా ప్రతి సంవత్సరం ఒక కొత్త స్తోత్రాన్ని ఇంట్రడ్యూస్ చేసి అది అందరికి బలంగా వచ్చాక ఇంకొక దాన్ని ఆమోదపరచడం జరిగింది. ఇట్లా చాలా ఉత్సాహంగా కొన్ని సంవత్సరాలు జరిగింది. దూరాభారాల వలన కొంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయేవాళ్ళు. దాంతో వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉండేది వచ్చి పాల్గొనాలని. దానికి సొల్యూషన్గా వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ ప్రాంతాల్లో ఒక చిన్న బృందాన్ని వాళ్ళు క్రియేట్ చేసి సామూహికంగా వాళ్ళు కూడా ఇదే పద్ధతిని అవలంబించడం మొదలుపెట్టారు. ఇది ఇలాగా గ్రేటర్ టొరంటో ఏరియాలో విస్తరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఏదో ఒక ఉద్దేశంతో మేము మొదలుపెట్టాము, ఇంతమంది ఇంత ఉత్సాహంగా దీంట్లో పాల్గొనడం, మా మిస్సిసాగాలోనే పలు బృందాలు వాళ్ళకు అనుగుణంగా ఇట్లా ఇది చేసుకుని ఇది ఒక రకంగా చాలా మంచిగా ఉంది. కొన్నిసార్లు ఇండియా నుంచి మా వాళ్ళందరికీ ఈ విషయాలు చెప్తే ఇలా చేసుకుంటున్నామని ఫోటోలు పంపించిన, వీడియో రికార్డింగ్స్ పంపించిన వాళ్ళందరూ అంటారు, ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో మన ఊళ్ళల్లో అందరూ ఈ మధ్య అసలు ఇలాంటి పేరెంటాలు కానీ సామూహికంగా పారాయణలు కానీ చేయడం చాలా తగ్గిపోయాయి, ఇతర దేశాల్లో ఉండి మీరందరూ ఇలా చాలా బాగా చేసుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ఇది ఇక్కడ గ్రేటర్ టొరంటో ఏరియాలో ఇలా స్టార్ట్ అయ్యి కెనడా అంతా విస్తరించాలని నా కోరిక. ఈ కార్యక్రమం ద్వారా ఈ మెసేజ్ అందరికీ అందుతుంది. కెనడాలో వేరే ప్రదేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఇట్లా ఈ పద్ధతిని అవలంబిస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన గోపాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. కొత్తగా కెనడాకి వస్తున్న తెలుగు వాళ్ళు ఎవరు సంశయించక్కర్లేదండి. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటో మన పద్ధతులు అవి ఉంటాయా ఏమిటి అనుకోక్కర్లేదండి. ఇంకా రెండు ఇంతలు ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఏమాత్రం ఉండదు. ఫార్చునేట్లీ మనకి ఈ మధ్య అన్నీ దొరుకుతున్నాయి కూడా, గ్రాసరీ వైజ్ కూడా ఇండియాలో దొరుకుతున్నాయి. ఇంకా కల్చరల్ వైజ్ ఇక్కడ ఎంతో సహృదయులైన తెలుగు కుటుంబాలు ఉన్నాయండి. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు రీచ్ అవుట్ టు దెమ్ అండ్ నెట్వర్క్ చేసుకుని వాళ్ళని కలుసుకోగలిగితే చాలు. మిమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించి హత్తుకునే సహృదయులు మన చుట్టూ తెలుగు వాళ్ళు బోలెడు మంది ఉన్నారు కమ్యూనిటీలో. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వీళ్ళందరిలో మేము మా అన్నల్ని, వదినల్ని, అత్తల్ని, మామల్ని, పిన్నుల్ని అందరినీ చూసుకుంటూ ఉంటాము. ఇక్కడికి ఇంత దూరం వాళ్ళని వదిలొచ్చామన్న బాధ మాకు ఎప్పుడూ అనిపించకుండా ఎంతో ఆప్యాయంగా, అభిమానంగా అందరూ ఏ అవసరం వచ్చినా, ఏ కష్టానికి సుఖానికి అందరూ ముందుకు వచ్చి చూస్తారండి. ఆల్వేస్ తెలుగు టొరంటో కమ్యూనిటీ ఈజ్ వెరీ వైబ్రెంట్ అండ్ వెరీ కైండ్ కమ్యూనిటీ. సో బీ అష్యూర్డ్ ఆఫ్ దాట్. మీకు అందరికీ దసరా శుభాకాంక్షలు. రాబోతున్న దీపావళి కూడా ధూమ్ధామ్ ధమాకాతో మీరంతా జరుపుకోవాలని, మరెన్నో పండుగలు అందరూ కలిసిమెలిసి చక్కగా చేసుకోవాలని కోరుకుంటూ ఉంటానండి. బాయ్. ఈ 2016 నవరాత్రి పండగ చాలా చక్కగా, సాంప్రదాయంగా, రంగరంగ వైభవంగా ఎలా జరుపుకున్నామో చూసి మన అందరం ఆనందించాము. త్వరలో దీపావళి వస్తుంది కదండి. మీ అందరికీ సన్షైన్ టీవీ తరఫున అడ్వాన్స్డ్ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.